నగరంలోని న్యూ తులసిరామ్ నగర్ మూసి పరివాహక బాధితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మూసి బాధితులతో కలిసి కార్పొరేటర్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో ఒక్క ఇంటికి కూడా నష్టం కలిగించవద్దని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పేదలు ఇక్కడ కష్టపడి చెమటూర్చిన డబ్బుతో జాగలు కొనుక్కొని చిన్న చిన్న ఇండ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చడం ఎంత వరకు సమంజసమని కార్పొరేటర్ ప్రశ్నించారు. ఇక్కడికి ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్ వస్తే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పేదల ఓట్లతో గద్దెకెక్కిన ప్రభుత్వం వారి కడుపులను కొట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. ఈ సందర్భంగా మూసి బాధితులు మాట్లాడుతూ తమ ఇండ్లను ముట్టుకుంటే తాము సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. రెక్క ఆడితే డొక్క ఆడని తమ జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సరికాదన్నారు. ఇండ్లను కూల్చితే ప్రభుత్వం తమ శవాలను చూడాల్సి వస్తుందని బాధితులు హెచ్చరించారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్త్ పిల్లర్ న్యూస్.